నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సగర మహర్షి యజ్ఞము, కపిలముని సగరపుత్రులను భస్మం చేయుట అనే విషయం గురించి తెలుసుకుందాం. ఒక శుభముహూర్తాన సగరుడు హిమవత్ పర్వతము, వింధ్యా పర్వతము మధ్య గల ప్రదేశమునందు అశ్వమేధ యాగమును ప్రారంభించెను. సగరుని ఆజ్ఞతో యజ్ఞాశ్వమును విడిచిపెట్టిరి. ఇంద్రుడు సగరుని యజ్ఞాశ్వమును అపహరించెను. అప్పుడు ఋత్వికులు, ఓ సగర, యజ్ఞాశ్వమును ఎవరో తీసుకొని పోయిరి. దానివల్ల యజ్ఞము భంగం కలిగినచో మన అందరికీ అరిష్టము ప్రాప్తించును అని చెప్పెను. వెంటనే సగరుడు తన 60,000 మంది కుమారులను అశ్వమును ఎవరో అపహరించినారు. మీరు వెళ్ళి దానిని అన్వేషించండి, సమస్త భూమండలమును వెతకండి. అప్పటికీ అశ్వము జాడ తెలియనిచో భూమిని తవ్వి వెతకండి అని చెప్పెను. అప్పుడు మహాబలవంతులైన సగరపుత్రులు భూమండలమును అంతా గాలించి తమ గోళ్లతో భూమిని తవ్విరి. గాని అశ్వము జాడ తెలియలేదు. అంతట దేవతలు భయంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, ఓ పితామహ, సగరుని కుమారులు ఈ భూమండలము అంతా త్రవ్వుచున్నారు. వారు ఎవరిని చూసినా వీడే మన యజ్ఞ అశ్వమును అపహరించెను, వీడే మన యజ్ఞమును చెడగొట్టెను అని పలుకుచు సమస్త ప్రాణులకు సంహరిస్తున్నారు అని చెప్పెను. అప్పుడు బ్రహ్మ, సగరపుత్రులు నశింతురు అని ఏనాడో నిర్ణయించబడినది, మీరు భయపడవద్దు అని అభయమిచ్చెను. ఇంకా సగరపుత్రులు 4 దిక్కులా విస్తృతంగా అన్వేషణ చేసిరి. చివరకు మహావిష్ణువు యొక్క అవతారమైన కపిల మహర్షి ఆశ్రమంలో అశ్వం కనిపించినది. కోపంతో సగరపుత్రులు కపిల మహర్షిపై దాడికి దిగి అపచారం చేసిరి. మహర్షి తన తపోబలంతో వారిని భస్మం చేసెను. ఈ విధంగా అశ్వం లభించిన సగరపుత్రులు నశించారు. నీతి: అహంకారం, అవివేకం నాశనానికి దారితీస్తాయి. మహర్షుల పట్ల అపచారం చెయ్యకూడదు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.